హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధరణి బత్తుల వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఈరోజైతే నేను చూపించబోయే రెసిపీ గోంగూర చికెన్. నా స్టైల్లో చేసుకున్నాను, నాకు తినాలనిపించింది, చేసుకున్నాను. ఈ రెసిపీ కూడా మీరు ఒకసారి ఇంటి దగ్గరే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా బాగా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మా పాప కూడా తిన్నది, అంత బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నేనైతే ఇక్కడ ఒక 100 రూపీస్ చికెన్ తీసుకున్నాను. 100 రూపీస్ చికెన్ అంటే ఆవాల ఆ రోజుకి చికెన్ 220 రూపీస్ అంట కేజీ. అంటే చూసుకోండి, హాఫ్ కేజీ కొంచెం తక్కువే తీసుకున్నాను. ఒక పూటకి సరిపోయేటట్టు, ఒక నైట్ మాకు సరిపోయింది ఆ చికెన్ కర్రీ. ముగ్గురు తిన్నాం. అయితే ఇది ఎలా మ్యారినేట్ చేసుకున్నానో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్గా చికెన్ కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత అందులోకి కారం, సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే. ధనియాల పొడి మాత్రం బయట నుంచి కొనుక్కున్నది వేసేసాను. జీలకర్ర పొడి మాత్రం నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుందే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఒక గంట సేపు మ్యారినేట్ చేశాను. మ్యారినేట్ చేస్తే చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వెంటనే వండితే కూడా బాగానే ఉంటుంది, బట్ మ్యారినేట్ చేసి మీరు వండండి, డెఫినెట్గా చాలా టేస్టీగా ఉంటుంది. అది మ్యారినేట్ చేశాను. మీరు ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు, లేదంటే బయటైనా పెట్టుకోవచ్చు. నేనైతే బయటే పెట్టేశాను. అప్పుడే కదా ఈవినింగ్ తెచ్చారని మరి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి వెంటనే పెట్టేశాను. సో మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, నేను ఇక్కడ ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను, నా కర్రీ సరిపోయినట్టు. ఎక్కువ గ్రేవీ ఉన్నా నాకు ఇష్టం ఉండదు. పీసెస్కి అంటుకునేలా ఉంటేనే నాకు నచ్చుతుంది గ్రేవీ. వాటరీగా ఉంటే నాకు నచ్చదు గ్రేవీ. 4 ఆనియన్స్ తీసుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ రెండు బాగా రోస్ట్ చేసుకున్నాను. తర్వాత మసాలా సామాన్లు వేసుకున్నాను, వీడియోలో చూపించాను. ఆ మసాలా సామాన్లు అన్నీ వేసేసాను. వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేశాను. అది బాగా రోస్ట్ అయ్యాక మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ మ్యారినేషన్ కూడా ఇందులో యాడ్ చేసి బాగా ఫ్రై చేశాను. ఇప్పుడైతే పీసెస్ బాగా ఫ్రై చేస్తే అది పచ్చివాసన, లేదంటే నీసి వాసన అంటారు కదా, అది కూడా పోయేంత వరకు ఫ్రై చేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. సో బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను నేను, ఎందుకంటే అది చాలా ముదరకూడదనమాట, కొంచెం గట్టిగా ఉంది పీస్ అని కొంచెం వాటర్ వేసాను. గోంగూర ముందే వేసేస్తే గోంగూర పుల్ల కదా, చికెన్ పీస్ అనేది ఉడకదు. సో కొంచెం వాటర్ వేసి కొంచెం పీస్ అనేది కొంచెం మెత్తగా ఉడకబెట్టిన తర్వాత గోంగూర పక్కన కొంచెం క్లీన్ చేసుకొని అది ఉడకబెట్టేసి మిక్సీ చేసేసాను. బాగా మిక్సీ చేసిన తర్వాత ఈ గోంగూర పేస్ట్ అనేది అందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టండి ఫ్లేమ్ అనేది. సిమ్లో పెడితే, మీకు లో ఫ్లేమ్లో పెడితే పీస్ అనేది ఇంకా మెత్తగా అయిపోతుంది, టేస్ట్ అంతేం బాగోదు. కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. అది ముదర కోడి అయితే ఇంకా చాలా బాగుంటుంది. చిన్న కోడి, లేత కోడి అయితే పీస్ అనేది మెత్తగా ఉంటే అంత టేస్ట్ అనిపించదు. నాకైతే అలానే నచ్చుతుంది. మీరు కూడా ఏదో కోడితోని ట్రై చేయండి, కానీ నాకు ఇలా అయితే బాగా వచ్చింది. లాస్ట్లో కొంచెం పౌడర్, చికెన్ పౌడర్ ఉంటుంది కదా బయట మనం పర్చేస్ చేసుకున్నది, అది కొంచెం యాడ్ చేశాను నేను. చాలా చాలా బాగుంది కర్రీ అయితే మాత్రం. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉందో నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.